నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. వరదల్లో ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజల్ని సేవ్ చేసేందుకు చంద్రబాబు నాయుడు రిస్క్ చేసి మరీ ప్రజలకి అందుబాటులో ఉంటుంటే మాత్రానికి ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రానికి ప్రజల్ని డైవర్ట్ చేసే పనిలో ఉన్నట్టు ఒక వార్త అయితే వినిపిస్తుంది. అది కూడా చంద్రబాబు నాయుడు హౌస్ వరదల్లో మునిగిపోయినట్టు ఒక అంశాన్ని క్రియేట్ చేసి ప్రజలను అటువైపు డైవర్ట్ చేస్తున్నారు. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అలాగే సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సో సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సో విజయవాడలో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. సో వాళ్ళని సేవ్ చేసే పనిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు రిస్క్ చేసి మరీ అర్ధరాత్రి కూడా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. కానీ ఇప్పుడు అదే ప్రజల్ని డైవర్ట్ చేసే పనిలో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు ఒక వార్త వినిపిస్తుంది. సో మరి ఈ అంశాన్ని ఏ విధంగా చూడొచ్చు? తెలుగు రాష్ట్రాలకి పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయానికి కంపేర్ చేసుకోవాలి మనం. పక్క రాష్ట్రం అంటే తమిళనాడు. సరే, ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎలా ఉందో తెలంగాణది కూడా అలానే ఉంది అనుకున్నాం. అది పక్కన పెడదాం. తెలుగు రాష్ట్రాల రాజకీయాలు అనుకుందాం. తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. ఒక విపత్తు సంబంధించినప్పుడు, ఒక సంఘటన జరిగినప్పుడు, లేదా ఒక అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి రాష్ట్రానికి సాధించుకోవాలనుకున్నప్పుడు పార్టీలకు అతీతంగా అందరూ ఏకమై పోరాడాలి. ఇప్పుడు జరిగింది ప్రకృతి విపత్తు ఆంధ్రప్రదేశ్లో. ఆ ప్రకృతి విపత్తుని సమిష్టిగా అందరూ కలిసి దాన్ని ఎదుర్కొని ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని ఆదుకోవాలి. కానీ దానికి భిన్నమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉన్నాయి. యాక్చువల్గా వరదలు రాగానే చంద్రబాబు నాయుడు వెంటనే గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు. అర్ధరాత్రి కూడా ఆయన ఏ విధమైనటువంటి రిస్క్ చేశారో మనందరం చూసాం. అర్ధరాత్రి కూడా ఆయన ఎన్డీఆర్ఎఫ్ దళాలతోటి ఆయన పడవలో వెళ్తూ అందరినీ పలకరీయటం, తర్వాత సహాయ కార్యక్రమాల్ని పరిశీలించడం. అంత ఉధృతిలో కూడా దాదాపు 4 అడుగుల లోతుతోటి నీళ్లున్నాయి. ప్లస్ వరద ఉధృతి కూడా ఎక్కువగా ఉంది సింగనగర్లో. సో అలాంటి పరిస్థితుల్లో కూడా అక్కడికి వెళ్ళి ఆయన పరిశీలించి రాత్రింబగళ్ళు కష్టపడి అధికార యంత్రాంగాన్ని అంతని కూడా యాక్టివేట్ చేసి అన్ని రకాలుగా ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడుతో పాటు లోకేష్ మంత్రి హోదాలో ఆయన కూడా రంగంలోకి దిగి, ఆయన సొంత నియోజకవర్గం మంగళగిరి కూడా అక్కడే ఉంది కాబట్టి ఆయన రంగంలోకి దిగి ఆయన రైతులు పర్యవేక్షిస్తూ అసలు ఏం జరుగుతుంది గ్రౌండ్లో, ఎవరెవరు ముంపునికి గురయ్యారు, ఏ ప్రాంతాలు ఎక్కువ గురయ్యాయి, వీటన్నిటిని పరిశీలిస్తున్నారు. పరిశీలిస్తూ ఆదుకుంటూ వీళ్ళనంత వరకు ప్రాణ నష్టం లేకుండా జరగాలి. ఆస్తి నష్టం జరిగిన తర్వాత ఆదుకోవచ్చు, బట్ ప్రాణ నష్టం అయితే జరగకుండా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి అటు చంద్రబాబు నాయుడు ఇటు లోకేష్ ఇద్దరు గ్రౌండ్లో ఉంటూ వాళ్ళు పనిచేస్తున్నారు. ప్లస్ కృష్ణా జిల్లా కలెక్టరేట్లోనే చంద్రబాబు నాయుడు ఉండి మొత్తం మానిటర్ చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు కలెక్టరేట్ ఆఫీస్లో ఉండి మానిటర్ చేయడం అనేది ఇది కొత్త కాదు. ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళకి బహుశా ఇదేంది ఒక ముఖ్యమంత్రి కలెక్టరేట్ ఆఫీస్లో కూర్చొని మానిటరింగ్ చేస్తున్నాడు అనుకోవచ్చు. కానీ బట్ చంద్రబాబు నాయుడు టెన్యూర్ తెలిసినటువంటి వాళ్ళు, చంద్రబాబు నాయుడు 4వ ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన ముఖ్యమంత్రి. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఎక్కడైతే ఆ విపత్తు సంభవిస్తుందో అక్కడికి పోయి ఆయన రివ్యూ చేస్తారు, అక్కడే ఉంటారు. ఈవెన్ రోసి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ రాయలసీమలో వరదలు వచ్చినప్పుడు ఆయన కూడా సెక్రటరియట్లోనే కూర్చొని మొత్తం మానిటర్ చేశాడు నైట్ మొత్తం కూడా. అలా ఎవరైనా చేస్తారు ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా కానీ, ప్రళయం వచ్చినా కానీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్ని దాటి రాలా, అది వేరే విషయం. ఆయన ఎగ్జంప్షన్ ఆయనకి. కానీ జనరల్గా ముఖ్యమంత్రులు ఏంటంటే ఎక్కడైనా విపత్తు సంభవించినప్పుడు వెంటనే వెళ్తారు గ్రౌండ్లోకి వెళ్ళి గ్రౌండ్లో ప్రత్యేకమైనటువంటి శిబిరాలను ఏర్పాటు చేసి ముంపు ప్రాంతాల్లో ఉండే బాధితులందరినీ శిబిరాలకు తీసుకొచ్చి వాళ్ళకి అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తూ ఉంటారు. అదే చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకొని, ఒకవైపు లోకేష్ బిజీగా ఉన్నారు. ఇది తట్టుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి దీన్ని డైవర్ట్ చేసి దీన్ని ఏదో ఒక రకంగా చంద్రబాబు నాయుడు మీద తిప్పాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన సొంత మీడియాలో రాసుకున్నటువంటి న్యూస్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఇల్లు కరకట్ట మీద ఉంది, కృష్ణా కరకట్ట మీద, అది మునిగిపోకుండా ఉండడానికి ఈ వరదలు తీసుకొచ్చాడు అని ఆయన పత్రికలో రాసినటువంటి కథనం. భారతిరెడ్డి ఆ పత్రికకి డైరెక్టర్ కదా, దాంట్లో రాసినటువంటి కథనం ఏంటంటే, అమరావతి కరకట్ట వెంబడి పలు చోట్ల గండ్లు పడే అవకాశం, ఎక్కడ గండి పడ్డా భారీ నష్టమే, ముందస్తు సమాచారం ఉన్న అధికారులు, కృష్ణా తీరంలో బిక్కుబట్టిన ప్రజలు. కృష్ణానది తీరంలో కరకట్ట వెంబడి సీఎం చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న అక్రమ కట్టడాన్ని కృష్ణమ్మ వరద ముంచెత్తింది. ఇంటిని ముంచెత్తింది. కనీస సామాన్లు
కూడా బయటకు తెచ్చుకోలేనంతగా 2వ అంతస్తు వరకు వరద వచ్చింది. చంద్రబాబు నాయుడు ఉంటున్న ఇంటికి 2వ అంతస్తు వరకు వరద వచ్చిందని రాశాడు. ఇది అక్రమ కట్టడమే అన్న విషయం అందరికీ తెలిసిందే. అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా అందులో నివాసం ఉండడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా కొన్నేళ్లుగా చంద్రబాబు అదే తన నివాసంగా చేసుకున్నారు. 2 రోజులుగా కృష్ణా నదికి తీవ్రంగా వరద రావడంతో ఆదివారం ఉదయం 6 గంటలకే ఇంటిని వరద నీరు చుట్టుముట్టింది. ఆదివారం అంటే నేను కాక మొన్న ఉదయం 6 గంటలకే చుట్టుముట్టింది. ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా కప్పిపుచ్చారు. సీఎం చంద్రబాబు ఆదివారం నుంచి విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోనే ఉంటున్నారు. ఇంటి వద్దకు వరద ఎంత వస్తుందో కూడా ప్రభుత్వం అంచనా వేయలేకపోయింది. దీంతో సోమవారం సీఎం ఇంట్లోని 2వ అంతస్తులకు వరద నీరు వచ్చింది. ముఖ్యమంత్రి నివాసమే మునిగిపోయింది. కనీసం అందులో ఉన్న సామాగ్రిని కూడా బయటికి తీసుకురాలేకపోయారు. ఓకే, ఇంకేం రాశారు? కృష్ణానది ప్రకాశం బ్యారేజీ వద్ద రికార్డు స్థాయిలో వరద నీరు రావడంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో నది పరిసర ప్రాంతాలని వరద పోటెత్తింది. బ్యారేజ్ చరిత్రలోనే రికార్డు స్థాయిలో సోమవారం 11,43,000 క్యూసెక్ల వరద వచ్చింది. దీంతో ప్రకాశం బ్యారేజీపై రాకపోకలు నిలిపివేశారు. పుష్కర ఘాట్లకు వెళ్లే మార్గంలో రిటైనింగ్ వాల్ కూలి ప్రమాదభరితంగా మారింది. బకింగ్హామ్ కాలువ నీరు 2 బ్రిడ్జిల మధ్య ఓవర్ఫ్లో అవుతుంది. ఓకే, కొండవీటి వాగు స్లూయిజ్ వద్ద తూటాకు అడ్డుపడటంతో నీటిని బయటకు పంపడం సాధ్యం కాలేదు. కెనాల్లోని తూటాకును తొలగించేందుకు అధికారులు భారీ క్లైన్లు ఉపయోగించిన ఫలితం లేకపోయింది. కృష్ణా నీరు కొండవీటి వాగులోకి. ప్రకాశం బ్యారేజీ వద్ద కొండవీటి వాగు వరద నీటిని కృష్ణా నదిలోకి ఎత్తిపోసేందుకు 200 కోట్లతో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. అయితే వాగు వద్ద స్లూయిజ్ గేట్లు కొట్టుకుపోవడంతో ఎత్తిపోతల వరకు భారీగా వరద వచ్చింది. కృష్ణానది ఎత్తులో ఉండటంతో ఆ నీరంతా వాగులోకి వచ్చి అక్కడి నుంచి గుంటూరు ఛానల్కి వెళ్ళి ఉండవల్లిలోని పలు ప్రాంతాలను జలమయం చేసింది. ఉండవల్లి అమరావతి రోడ్లో రాకపోకలు నిలిచిపోయాయి. సారపాక వాగులోంచి వచ్చిన వరద నీరంతా సీడ్ యాక్సిస్ రోడ్డు వద్ద నిలిచిపోయింది. అధికారులు ఇక్కడ గండి కొట్టి నీటిని మళ్లించారు. కాగా వెంకటపాలెం వద్ద మంతెన సత్యనారాయణరాజు నిర్మించిన ప్రకృతి వైద్యం ఆశ్రమానికి సోమవారం ఉదయం వరద నీరు రావడంతో ఆందోళన చెందిన రోగులు పెద్దగా కేకలు వేశారు. దీంతో పోలీసులు రంగంలో దిగారు. అతి కష్టం మీద తాడు సహాయంతో పై అంతస్తులో ఉన్న వారిని కిందకు దించి పంపించి వేశారు. ఇది వాళ్ళు రాసినటువంటి కథనం. అయితే ఇక్కడ ఈ కొండవీటి వాగు తర్వాత ఈ తూటాకు ఇవన్నీ నిజం అనుకుందాం కొద్దిసేపు. తర్వాత ఇంకేమన్నాడు ఆయన? బకింగ్హామ్ కాలువ నీరు 2 బ్రిడ్జిల మధ్య ఓవర్ఫ్లో, ఇదొకటి. కొండవీటి వాగు స్లూయిజ్ తూటాకు, తర్వాత కెనాల్కు తూటాకు. ఇవన్నీ ఎవరు చేయాలి? గత ప్రభుత్వం చేయాలి. చంద్రబాబు నాయుడు ఎప్పుడు వచ్చాడు? 2 నెలలు దాటి 3వ నెలలకు వచ్చారు. చంద్రబాబు నాయుడు వచ్చి 2 నెలలుగా 3వ నెల అయింది కదా. మరి 5 సంవత్సరాలు పాలించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఈ కొండవీటి వాగు స్లూయిజ్ తూటాకు తీయటం అనేది చేయలేకపోయాడా? తర్వాత రిటైనింగ్ వాళ్ళు ప్రమాదభరితంగా ఉందంటున్నాడు. రిటైనింగ్ వాళ్ళు కట్టిందే జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నాడు కదా. గత 2 రోజుల నుంచి ఓన్ ప్రచారం చేస్తున్నారు కదా. మరి అంత నాసిరకంగా కట్టారా? తర్వాత బకింగ్హామ్ కెనాల్ 2 బ్రిడ్జిల మధ్య ఓవర్ఫ్లో అవుతుంది అన్నారు. సో బకింగ్హామ్ కెనాల్ ఎప్పటి నుంచో ఉందండి అది. దాని ఓవర్ఫ్లో అయితే ఎలా ఉంటుంది ఏంది అనేది జగన్మోహన్ రెడ్డి తెలుసు కదా. మరి ఎందుకు చేయలేదు? ఆయన 5 సంవత్సరాల పీరియడ్లో ఎప్పుడైనా నీటి నిర్వహణకు సంబంధించినటువంటి అంశాన్ని పట్టించుకున్నారా? పోనీ కాలువల గురించి పట్టించుకున్నారా? తూటాకు తీయటం గురించి ఆలోచించాడా? ఇవన్నీ ఏం ఆలోచించాలి? ఇప్పుడు కొండవీటి వాగులోకి 200 కోట్లతో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారని అంటున్నాడు. అయితే వాగు వద్ద స్లూయిజ్ గేట్లు కొట్టుకుపోవడంతో ఎత్తిపోతల వరకు భారీగా వరద వస్తుంది. అంటే ఈ కూలిపోవటం, వరదల్లో కొట్టుకుపోవటం ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తారు? 2 నెలల్లో 3వ నెల వచ్చింది ఆయన. ఇవన్నీ ఈయన పాపమే కదా, జగన్మోహన్ రెడ్డి పాపమే కదా. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. చంద్రబాబు నాయుడు ఇంటిని ఎలాగైనా సరే ముంచేసేయాలని చెప్పేసి కెపాసిటీకి మించి ప్రకాశం బ్యారేజ్లో వరద వచ్చినప్పటికి కూడా వాటిని కిందకు పంపించకుండా అలా ఉంచారు. మ్యాక్సిమం అసలు ప్రకాశం బ్యారేజే కొట్టుకొని పోద్ది అనేటువంటి ప్రమాదం వచ్చేంత వరకు గేట్లు తీలా.
తీరా గేట్లు దిగిపోయేటప్పటికి అప్పుడేదో పడవ ఒకటి కొట్టుకుని అడ్డుపడింది. అప్పుడు చాలా ప్రమాదం నుంచి తప్పించుకుంది అసలు యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్, విజయవాడ జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి. ఆ రోజున యాక్చువల్గా నీటి నిర్వహణ ఎలా ఉంటుందంటే, పైన ఉండేటువంటి ప్రాజెక్టులు ఏదైతే ఉందో శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి ఎంత వస్తుంది, ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఎంత ఉంచాలి, మ్యాక్సిమం కెపాసిటీ ఎంత ఉంచాలి అనే దాని మీద ఉంటుంది. ఒకవేళ అది మ్యాక్సిమం ఆ ఫ్లోకి వచ్చేటువంటి ఫ్లోకి నిల్వ నీళ్ళకి మొత్తం లెక్కేసుకొని ఎంత వదలాలి, ఎన్ని గేట్లు తీయాలి అనే దాని మీద తీయాలి అనేది వాళ్ళ లెక్క ఉంటుంది. ఆ గేట్లు లేకుండా చేసాడు జగన్మోహన్ రెడ్డి అనేది అప్పట్లో. ఎందుకు? చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోవాలి అని, ఉండవల్లిలో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోవాలని. కానీ అది ఫలించాల. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఇంటి వైపే చూపిస్తాడు. ఈ వరదంతా వచ్చి అక్కడ సింగనగర్లో ఉన్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, లంక గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, విజయవాడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ గురించి ఆలోచించకుండా చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోయింది, చంద్రబాబు నాయుడు ఇల్లు నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఆ ఇంటికి కృష్ణా నీళ్ళని ఇటు మళ్ళీ మదిల్చారంటున్నారు. చంద్రబాబు నాయుడు ఇల్లు ఉండేదేమో నైరుతిలో, ఈ బుడమేరు ఉండేదేమో ఈశాన్యంలో. చంద్రబాబు ఇప్పుడు పైనుంచి నీళ్లు కిందకు వస్తే కింద నుంచి పైకి పోతాయా అని ఒకవేళ ఆగుతారు అనుకో, సపోజ్ ప్రకాశం బ్యారేజ్ కొట్టుకోబోద్దిగా. అంటే నీటి నిర్వహణ గురించి ఇక తర్వాత ఏరుకి తర్వాత నదికి తేడా తెలియకుండా ఆయన మాట్లాడటం అనేది దురదృష్టం. సో ఆయన రాసేటువంటి రాతలు కూడా అట్నే ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డెసిషన్ తీసుకుంది, ఫేక్ వార్తలు కనుక రాస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని. సో ఇప్పుడైనా ఆపుతారా, లేకపోతే ఇలాంటి రాతలు రాస్తారా? ఇప్పుడు దాన్ని ఒక నేపథ్యం రాసేటప్పుడు జర్నలిస్టులే కదా, పేపర్ పని చేస్తున్నారు కదా, ఆ నేపథ్యం ఉండాలి కదా. ఇప్పుడు కారు కొంటారు, కారు కొనేటప్పుడు ముందు డ్రైవింగ్ అయితే నేర్చుకుంటారుగా. అలానే ప్రభుత్వంలోకి వచ్చేటప్పుడు ఏంటి అనేది తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఉన్నాడు. ఆయన 5 సంవత్సరాల్లో ఏం చేశాడు, ఏం చేయలేకపోయాడు అనేది ఆయనకి తెలుసు కదా. ఆయనకి తెలిసి కూడా చంద్రబాబు మీద పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సో ఇది ఈ టైంలో, ఇప్పుడు ప్రమాద టైంలో, ప్రకృతి విపత్యాల టైంలో అంత మంచిది కాదు రాజకీయాలు చేసుకుని. పక్క తమిళనాడు వాళ్ళు అలా చేయరు. ఏదైనా ఒక ఇష్యూ వస్తే అందరు కలిసి పోరాడతారు, అన్ని పార్టీలు కలుస్తాయి. అలాంటి వాతావరణం రావాలి ఆంధ్రప్రదేశ్లో. అంతేగాని ఏదైనా ప్రమాదం జరగగానే పెద్దోళ్ళు చెప్తారు, ఇల్లు కాలిపోతే చుట్టకు నిప్పు అడిగాడంటే ఎవడో. ఒకవైపు ఇల్లు కాలిపోతుంటే ఇక్కడ కూర్చొని నాకు చుట్టకు నిప్పు కావాలంటాడంట. అలా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నవ్వుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.